ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. ఈశావాస్యమా? శుక్లయజుర్వేదీయ కాణ్వశాఖీయ వాజసనేయీ సంహిత చత్వారింశత్తమాధ్యాయః. ఈశావాస్యోపనిషత్ ఉపోద్ఘాత భాష్యం శాంతి పాఠః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈశావాస్యం ఇత్యాదయో మంత్రాః కర్మసు అవినియుక్తాః. ఈశావాస్యము అనేటువంటి మంత్రములు ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పిన మంత్రాలు కర్మలు యందు వినియోగింపబడవు, ఉపయోగించరాదు. కర్మలలో వాడకూడదు. ఇదే అది ఆత్మజ్ఞానానికే అది ఉపయోగమే కానీ కర్మలకు ఉపయోగపడే మంత్రాలు కావు. కర్మ విషయాలు చెప్పవు ఈశావాస్య ఉపనిషత్ మంత్రాలు. అది అవినియుక్త కర్మలు ఎందు వినియోగానికి రావు. తేషాం అకర్మశేషస్యాత్మనః యాతాత్మ్య ప్రకాశకత్వాత్. తేషాం అంటే ఆ ఈశావాస్య మంత్రములు అకర్మశేషస్యాత్మనః, కర్మశేష ఆత్మ కాదు, అకర్మశేష. అకర్మ అంటే అర్థం అంటే జ్ఞానం. జ్ఞానము వల్ల ఈ యొక్క అనుభవాన్ని కలిగించుకోవాలి. అందువల్ల జ్ఞాన అవసానత్వాత, అందువల్ల జ్ఞానం వల్ల ఈ ఆత్మజ్ఞానం కలుగుతుందే గాని, జ్ఞానం వల్ల ఆత్మ యొక్క స్వరూపం తెలుస్తుందే గాని కర్మల వల్ల కాదు. అందువల్ల అకర్మశేషస్యాత్మనః, కర్మరహితమైనటువంటి జ్ఞానం వల్ల ఆత్మ యొక్క యథార్థ జ్ఞానము ప్రకాశింపబడును, ప్రకాశితం అవుతుంది. ప్రకాశితం అంటే అర్థం తెలుసా మీకు? అంటే బుద్ధిలో అది అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రకాశాన్ని కలిగిస్తుంది. అంటే బుద్ధి తెలియని తనంతో, అవిద్యతో, అట్లాంటి అవిద్యతో ఉండే బుద్ధిలో ఆ విద్యా ప్రకాశం వచ్చి, జ్ఞాన ప్రకాశం వచ్చి, బుద్ధిలో ఉండే సంశయ, చూసారా, విపర్యయ, అజ్ఞాన, ఇవన్నీ తొలగించేస్తాయి. సంశయము, విపర్యయము, అజ్ఞానం
అంటే సంశయం అంటే అవునా కాదా, విపర్యం అంటే భిన్నంగా, అది కాదు ఇది అనుకోవటం. తాడని పావనం. అజ్ఞానం అంటే అసలు అర్థం కాకుండా ఉంటుంది, తెలియకుండా ఉంటుంది. ఇది ఇది ఉంది సరే, దీన్ని అప్రకాశం, అది మన అంధకారము, అజ్ఞానము. ఎప్పుడైనా అజ్ఞానాన్ని అంధకారంతో పోలుస్తారు, అజ్ఞానాన్ని అంధకారంతో పోల్చుతారు అట్లా. అందువల్ల జ్ఞానం అంటే ప్రకాశం, ప్రకాశం. అందుకని తేషాం అకర్మశేషస్యాత్మనః యాతాత్మ ప్రకాశకత్వాతో. ఆ ఈశావాస్య మంత్రాలున్నాయే కర్మరహితమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, దాని యొక్క యథార్థ స్వరూపాన్ని ప్రకాశించేందుకొరకే ఆ యొక్క ఈశావాస్య మంత్రములు చెప్పానే కానీ కర్మల కొరకు చెప్పలేదు. మరి యథార్థమైనటువంటి ఆత్మస్వరూపం ఎలాంటిది? యథార్థమైన ఆత్మస్వరూపం ఎలాంటిది అంటే చెప్తున్నారు. యాతాత్మంచ ఆత్మనః శుద్ధత్వ అపాపవిద్ధత్వ ఏకత్వ నిత్యత్వ అశరీరత్వ సర్వగతత్వాదివక్ష్యమాణం యాతాత్మ్యంచ ఆత్మనః శుద్ధత్వ అపాపవిద్ధత్వ ఏకత్వ నిత్యత్వ అశరీరత్వ సర్వగతత్వాదివక్ష్యమాణం. ఇది ఒక సెంటెన్స్. మరి యథార్థమైన ఆత్మ ఎట్లాంటిది? యథాత్మంచ ఆత్మనః, యథార్థ స్వరూపమైన ఆత్మ ఏమిటంటారా అంటే చెప్తున్నారు, శుద్ధమైనది. శుద్ధం, శుద్ధం బుద్ధం అంటారు కదా, శుద్ధం. శుద్ధం అంటే అవిద్యా కల్మషరహితం, అవిద్యారహితం శుద్ధం. అవిద్యారహితమే శుద్ధం. మన మనసు శుద్ధమైన మనసు కాదా అంటే ఎప్పుడు నేను జీవుడు అనుకుంటే అశుద్ధమైంది, నేను జీవుడు అనుకుంటే అశుద్ధం. ఎవరైనా మనల్ని ప్రశ్నించారు అనుకోండి, ఆ ప్రశ్నకు ముందు మనం కూడా ప్రశ్నించవచ్చు. నువ్వు నిత్యుడువా అనిత్యుడువా చెప్పు, శుద్ధమైన వాడువా అశుద్ధమైన వాడువా చెప్పు, అల్పుడువా దీనుడివా లేకపోతే గొప్పవాడివా అని చెప్పు, అప్పుడే తెలిసిపోతుంది. నేను అల్పుడిని, నువ్వే ఇట్లా ఉన్నావు, నన్ను పోయి అడిగేది ఏముంది? నీ సంగతే ఇలా ఉంది కదా. అందువల్ల తాను అల్పుడు అనుకోండి, తాను అల్పుడు అనుకున్నాడు, తాను అశుద్ధుడు అనుకున్నాడు, పాపి అనుకున్నాడు. అప్పుడు ఈ పాపి పోయి భగవాన్ నువ్వు చాలా గొప్పవాడి, పాపి ప్రశంస, నువ్వే పాపివి అశుద్ధుడివి, నువ్వు నన్ను ప్రశంస చేసేది ఏముంది? కాబట్టి నువ్వు చేసే పని లేదు బాబు. అందువల్ల నువ్వే పాపివి, నువ్వే అశుద్ధుడివి, నువ్వేమిటి నన్ను క్వశ్చన్ చేసేది? అట్లా అన్నమాట. కాబట్టి శుద్ధ అంటే శుద్ధము అనగానే ఏ అంతఃకరణంలో జీవత్వ ధర్మాలు, దేహ ధర్మాలు, ఇంద్రియ విషయ ధర్మాలు, పుణ్యపాపాలు అనే సంశయాలన్నీ తొలగిపోయి ఉంటుంది కదా, దాన్ని శుద్ధం, శుద్ధాంతఃకరణం. మనం అంతఃకరణాన్ని ఎప్పుడైనా శుద్ధంగా మనం తెలుసుకోవచ్చు, కానీ మన దేహాన్ని శుద్ధముగా మనం చూడలేదు, ఎప్పుడు చూడలేము. దేహాన్ని
అది 3 పూట్ల దీన్ని శుభ్రం చేయాల్సింది. దీన్ని చేసుకుంటూ ఎన్ని రకాల వికారాలు వస్తుంటాయి. సబ్బు లేకుండా స్నానం చేయొచ్చు కదా, మీరు చేస్తారా? తీలో పౌడర్ కొట్టుకోకుండా కూడా ఉండలేదు. నిజంగా చెమట పట్టకుండా ఉంటే ఏ రకమైనటువంటి ఆ శేఖ గ్రంథుల నుండి ఏమీ రాకపోతే పౌడర్ కొట్టే పని ఏమొచ్చా? ఇంకా మళ్ళీ అవన్నీ ఉన్నాయి కదా పేస్ట్ టైపు, అవన్నీ ఎందుకు రుద్దుకోవాలమ్మా? పంటికి పేస్ట్, ఒంటికి పేస్ట్ అంటే మురికి పడుతుంటుంది. ఇది ఎప్పుడు మురికే, కారుకుండా ఉండాలి కర్మ. ఎప్పుడా? అప్పుడప్పుడా? ఎప్పుడు కడగాలి. అసలు పోయామండి అబ్బా శుభ్రమే. అంత చేస్తున్నాం వల్లేదే కంపు. నవరంధ్రాలు కంపే. ఒక మనసు ఒక్కసారి శుద్ధం చేసినాం అనుకోండి, సార్ అయిపోయాయి. నిద్ర లేచి సాయంత్రం వరకు వాష్రూమ్ వెళ్ళినప్పుడల్లా శుభ్రం చేసుకోవాలి. బ్రష్ చేయకుండా ఉండలేవు, కళ్ళు తుడుచుకోలేవు, ఏదన్నీ క్లీన్. అప్పుడు క్లీన్గా ఉన్నట్టు శరీరం కాదా? కాలేదు. రెగ్యులర్గా చేస్తున్నా కాలే. మనసుకి ఒక్కసారి చేసేసారు, శుద్ధమైపోద్ది. ఒక్కసారి అంతే. మనసు దాని యొక్క అశుద్ధము ఆరోపితమే గాని వాస్తవం కాదు. ఇది ఆరోపితం కాదు. శరీరం ఉందే, శరీర ధర్మం ఆరోపం కాదు, సహజం. అది ప్రకృతి. అది అంతే. సద్భావ వికారాలు. ఈ షడ్భావ వికారాలు ఆరోపాలు కాదు, ప్రకృతి అంటే దాని ధర్మం. మనసుకి ఉండేది అది చూసారా, ప్రకృతి సిద్ధం కాదు, అది ఆరోపితం. మనసుకు ఉండేటువంటిది ఏదైతే ఉందో శౌచము, శుచి, అది శుద్ధంగా ఉండేది నిజం. అదేదో ఆరోపాలు చేసేసి అలాగా దాన్ని ఆ విధంగా చేసేసి, ఇప్పుడు ఆరోపాలు ఒక్కసారి తొలగించుకుంటే సార్. ఈ శరీరం అలా కాదు. ఒకసారి గంగలో మునిగిపోతే సరిపోద్దా చెప్పండి? అందులో ఒక్కసారి మునుగుతారంతే. డైలీ 3 పూట్ల, సమ్మర్ వచ్చినారంటే 3 పూట్ల కదా, 4 పూట్ల అయినా చేసుకుంటారు. స్నానం చేస్తూనే ఉండాలి, శరీరాన్ని బాగా ఎప్పుడు వాడుతూనే ఉండాలి. రోజుకి ఎన్నిసార్లు గ్లాసులు కడుకుంటారు చెప్పండి? ఇప్పుడే కడిగాను స్వామి, కాఫీ తాగాను, మళ్ళీ కడిగి, కాఫీ తాగా మళ్ళీ కడిగి, నీళ్ళు తాగే కడిగా. ఇది కూడా అంతే. అర్థమైందా? ఒకసారి పాత్రలు ముట్టుకుంటే మళ్ళీ నీరు తాగినా, ఇతరులు తాగినా మళ్ళీ గ్లాసులో కడుతూ ఉండాలి. ఇదే పని. స్పూన్లు కడుక్కో, ప్లేట్లు కడుక్కో, గ్లాసులు కడుక్కో. అందుకనే అంట్లు తోమేవాడు అవసరం మీకు. ఒకసారి సరిపోయింది. అదే శరీరం అదే, ఆ పాత్రలు అంతే. అది కడుగుతుండు, ఇది కడుగుతుంది. మనసు అట్లా లేదు, మాటికే ఒక్కసారి చేసేది. ఆ ఒక్కసారి ఒకే మూమెంటే. ఒక్కసారి మీరు ఆ మనసు, ఆ యొక్క మనసుని ఒక్కసారి ఆ రకంగా జ్ఞానంతో ప్రక్షాళన చేయలేదనుకోండి, జ్ఞానంతో శుద్ధం చేయలేదనుకోండి,
జ్ఞానంతో అది ఏమవుద్ది? ఇప్పుడు తాడుని పాము అనుకున్నారు కదా, అక్కడేం కావాలి? ప్రకాశం కావాలి. ఆ ప్రకాశం అనేటువంటిది ఒకసారి దాని మీద పడితే ఆ తాడండి, పాము కాదు, ప్రకాశం. అట్లాగే మన మనసు కూడా జీవుడు దుఃఖి సంసారి అనుకున్నాం కదా, అది ఎప్పటి నుంచో అనుకున్నామో ఇప్పుడే అనుకున్నా, ఈ మధ్యలో అనుకున్నావా? అది ఈ సామానేమో ఇప్పుడు కొన్నది, ఈ దేహమేమో ఇప్పుడు పుట్టింది. ఇటీవల పుట్టిన దేహము, ఇటీవల సామాన్, ఇదంతా ఇల్లు వాకుళ్ళు. ఈ దేహం ఉందే ఎప్పటి నుంచో వస్తుంది, సూక్ష్మ దేహం. ఈ దేహం కాదు, ఈ దేహం ఇప్పుడు, ఈ సామాన్ ఇప్పుడు, ఈ ఇల్లు ఇప్పుడు, సూక్ష్మదేహం ఉందే అనేక జన్మల నుండి ఎవడు అడ్డుదం ఎవడు దొరకలేదండి. చూసారా? ఆ ఎంగిలి పాత్రతోనే మీరు పూజలు చేసేస్తున్నారు. ఎంగిలి పూజలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, హోమ చేస్తున్నారు, వేద పఠనం చేస్తున్నారు, పారాయణ చేస్తున్నారు. అది మాత్రం బాండ శుద్ధి లేని, శుద్ధి లేని పాత్రతో ఎన్ని చేసినారమ్మా. మరి ఇన్ఫెక్షన్ పోతుందా? అనేక జన్మల నుండి ఆ సూక్ష్మ శరీరం అలాగే ఉంది. దాంతో మీరు పారాయణం చేస్తుంది, వేద పఠనం చేస్తుంది, స్తోత్రాలు చదివితుంది, పూజలు చేస్తుంది, తీర్థయాత్రలు మునిగితుంది. ఎన్ని చేసినా అశుద్ధ పాత్రతోనే, శుద్ధం లేని పాత్ర. బెనిఫిట్ ఏం కనిపించింది మీకు? ఎందుకని అశుద్ధ పాత్రతోనే, శుద్ధం లేదు. మరి మేమేమనుకున్నాం స్వామి అంటే, గంగలో మునగగానే శుద్ధం అయిపోతుందంటే అర్థమైందా? అవునా? గంగలో మునగగానే శుద్ధం కాల, ఎవరు చెడుకోబడి పెట్టినా శుద్ధం కాల, ఎవరు మనకి తీర్థ ప్రక్షాళన చేసినా, తీర్థం జల్లినా సరే ఏం కాల, ఏం కాదు. ఎన్ని తీర్థయాత్రలు చేస్తారు, ఎన్ని చేస్తారు, అయినా సరే ఆ అంతఃకరణ ముందే సూక్ష్మ శరీరము శుద్ధమే కాకుండా, అది ఇప్పుడు కాదు, అది అనేక జన్మల నుండి వస్తున్నది. అది అట్లాగా అనేక జన్మ, చూసారా? అనేక జన్మ సంప్రాప్తం కర్మబంధ విదాహినే. అనేక జన్మల నుండి ఈ కర్మబంధాలు వస్తున్నాయి కదా, దాన్ని అన్ని పోగొట్టాడు గురువు, ఆ మహనీయుడు పరమాత్మ. అదనమాట. అందుకని అంతఃకరణము శుద్ధి అనేది పూర్తిగా కాదు, జ్ఞానంతోనే శుద్ధి. జ్ఞానం లేకుండా శుద్ధం అవడం అనే క్వశ్చన్ లేదు. జ్ఞానం వల్లే ఇంకేరే విధంగా కానీ అసలు అసంభవం. ఒకేసారి శుద్ధి జరిగేది. ఇక బేదట మీరు శుద్ధంగా శుద్ధోసి ఆరోపాలు తొలగించటమే. అనేక ఆరోపాలను ఒకసారి మీ గదిలో ఎప్పటి నుంచో తాత ముత్తాతల కాలం నుండి ఆ యొక్క గది తలుపులు తీయడం లేదనుకోండి, దాని చీకటికి ఎంత టైం తీసుకుంటుంది? ఆ తాత ముత్తాతల దగ్గర నుంచి ఆ చీకటి ఉందండి, అంధకారము. అది అంత టైం తీసుకుంటుంది ఆ చీకటి పోయేదానికి అనేది ఉందా? లేదు. ఒక్కసారి లైట్ వేస్తే చాలు, బస్ ఇంకా చీకటే ఉండదు. అందువల్ల చీకటి పోయేదానికి ఒక్కసారి లైట్ చాలు. అలాగే ఆత్మజ్ఞానం కలిగించుకున్నట్లయితే, యథార్థ జ్ఞానం కలిగించుకున్నట్లయితే
ఆ ప్రకాశం అనేది నిత్యమైపోతుంది. అందువల్ల ఆత్మజ్ఞానము నిత్యమైనది, ఆత్మజ్ఞాన ప్రకాశము నిత్యమైనది. మీరు చేసేటువంటి శరీర సేవ నిత్యమైనదిగానే కాదు, తాత్కాలికం. ఎంత చేసినా అంతే. అందుకని మీ డాక్టర్ కూడా అదే చెప్తారు. స్వామి మొన్న మీరు మందు ఇచ్చినారు కదా, అది తగ్గిపోవాలి కదా. నేను ఆ మందు, ఆ రోగం తగ్గించిన ఇంకొక రోగం వస్తుందని నాకేంటి, ఇంకోటి వచ్చింది అంటాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాను, ఇంకో మంది ఇస్తాను. ఇంకో మంది ఇచ్చి కానీ మళ్ళీ ఏం చేసింది, అది కింద డుక్కి వేసి మళ్ళీ ఇట్లు వేసింది. అంటే అక్కడికెక్కడే లేస్తుంది అన్నమాట. మునిగినట్టు మునిగింది, ఇట్లా వేసింది. లేచి మన్నిచ్చారు కదా మందు, మళ్ళీ అంటే మన్నిచ్చింది తగ్గింది, లోపలికి పోయింది, మళ్ళీ పైకి వచ్చేసింది. ఇట్లా ఉంటుంది ఈ శరీరం. చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. అందువల్ల కాశీకి వెళ్ళారా మీరు అంటే మేము రేంటారు, వెళ్ళాను స్వామి. ఎన్నేళ్ళ క్రితం, 10 ఏళ్ల క్రితం. హాస్పిటల్కి వెళ్ళారా స్వామి అంటే రోజు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా హాస్పిటల్ గట్టు గుమ్మం ముట్టుకున్నప్పుడే అర్థమైందా, నోట్ రాసుకోండి. ఇదిరా మొదల, ఇంకా కంటిన్యూగా. అర్థమైందా, వెళ్ళిపోయేంత వరకు ఇది పుణ్యక్షేత్రం. నువ్వు వెళ్ళిపోయేంత వరకు. కాశీకేమో ఒక్కసారి వెళ్తారు, 2 సార్లు వెళ్తారు అంతే. ఎప్పుడైనా అడిగితే ఏమంటారు మీరు, మేము వెళ్ళాం స్వామి కాశీకి అంటారు. హాస్పిటల్కి వెళ్ళాం స్వామి, ఇంక అక్కర్లేదని చెప్పి చూద్దాం అందరూ. అప్పుడే మీకు అర్థమైపోవాలి, ఇంకా ఇది మొదలు, ఇది మొదలు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా హాస్పిటల్కి ఒక్కసారి గుమ్మం తొక్కారంటే చచ్చేంత వరకు తొక్కుతూనే ఉండాలి. అంటే అప్పుడు హాస్పిటల్ ఏమంటుంది, నిన్ను చంపేంత వరకు నేను రాణిస్తుంది. అంత పగబట్టేసింది ఇది. అర్థమైందా? అందుకని ఒకసారి కాశీ అంట, ఒకసారి హాస్పిటల్ అని చెప్పబోయావా? లేదు, ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి వచ్చి చివరికి అన్ని అవయవాలన్నీ పోయేంత వరకు అన్ని అవయవాలకి అంతమంది డాక్టర్లు ఉన్నారమ్మా. అంటే ఈ శరీరము అర్థమైందా, పెద్ద ఇన్స్టిట్యూట్ అనమాట, ధనకేంద్రం. డాక్టర్లకేమో ధనకేంద్రం, వరల్డ్ బ్యాంక్ ఇది. అర్థమైందా? దీనిలో ఎన్ని అవయవాలు ఉంటే అంతమంది డాక్టర్లు, అన్ని కాలేజీలు, అన్ని పుస్తకాలు, అన్ని సైంటిస్టులు. అప్పుడు ఈ శరీరం చూసుకొని బతుకుతున్నారు వాళ్ళందరూ. డాక్టర్లు చూసారా, మెడికల్ కాలేజీలో, ల్యాబులు, మెడిసిన్ ఫ్యాక్టరీలో. అప్పుడు ఈ శరీరం ఎంతమందినా బతికిస్తుందా లేదు చూసారా. అందుకని ఎప్పుడైనా సరే ఏమ్మా, అందరూ పంజాబీ డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా, మీ చీరలు ఎవరు కొంటారంటే అవును స్వామి డౌట్గానే ఉంది. ఉద్యోగులందరూ పంజాబీ డ్రెస్సులు వేసేస్తున్నారు, మరి మీ చీరలు ఎట్లా అవుతుందో ఏమో చూద్దాం అనుకుంటారు. అందుకని ఈ మధ్య చీరలు తగ్గిపోతున్నారు స్వామి, నేయించటం కూడా అనుకుంటుంటారు మీరు. ఏమో మందుల ఫ్యాక్టరీలు ఇంక రావేమో, హాస్పిటల్ ఇంక తీసేస్తారేమో అనుకోండి. ఉండదు. ఇప్పుడు కొత్త మందులు, కొత్త డాక్టర్లు, కొత్త పరిశోధనలు, కొత్త రకమైన ఆపరేషన్లు, దీని మీద పడి బతుకుతున్నారు. కొత్త కొత్త జబ్బులు.
అది బాగా తెలుసుకోండి. అందుకని అశుద్ధం ఇది. మనసు మాత్రము అప్పటి వరకే అశుద్ధం. గురువు దొరికాయని కోరుకో, గురువు దొరికాడా నిత్య శుద్ధం. అప్పుడు భవరోగ వైద్యుడు కరెక్టా, చూసారా? దేహ రోగ వైద్యుడు కరెక్టా? భవరోగ వైద్యుడే కరెక్ట్. ఒక్కడు ఒకే ట్రీట్మెంట్, ఒకే గురువే ఉంటాడు. అనేక మంది గురువులు ఉంటారు ఆత్మజ్ఞానానికి. అది ఎవరైనా సరే ఆత్మజ్ఞానే. దీనికైతే ఎంతమంది డాక్టర్లమ్మా. కొత్త కొత్త డాక్టర్లు కూడా పుట్టవచ్చునా కదా? కొత్త రోగాలు పుడితే కొత్త డాక్టర్, కొత్త మందులు వస్తాయి, జరుగుతూనే ఉంటుంది. దాన్ని తెలుసుకో. అందుకని ఒక్కసారి ఆత్మజ్ఞానము కలిగితే శుద్ధమైపోతుంది. అప్పుడు ఒక్కసారి అనేక జన్మల నుండి అశుద్ధంగానే ఉంది. మీరు అట్లా డౌట్ పడకూడదు. అనేక జన్మల నుండి అశుద్ధముగా ఉన్నది, ఒక్కసారి శుద్ధం ఎలా అయిపోతుంది స్వామి అని. ఇప్పుడు ఆ దృష్టాంతమే. ఎప్పటి నుంచో ఉండే చీకటి లైట్ ప్రకాశానికి ఏమైందో అది ఇది కూడా ఇంకా అనేక సార్లు లేవు, ఒక్కసారి. అందువల్ల గదిలో చీకటి పోయేదానికి ఒక్కసారి లైటో, అంతఃకరణంలో ఉండే అవిద్య తొలగడం కానీ ఒకేసారి జ్ఞానం బస్. మీరు అనేక సార్లు వింటున్నారు కదా, అనేక సార్లు విన్నా సరే పోయేది ఒకసారి. మరి అనేక సార్లు ఎందుకు విన్నారు అంటే, చూసారా, అనేక సార్లు ఎందుకు విన్నారంటే గ్రహింపు లేదు. గ్రహింపు లేదు. ఊరికైనా వింటున్నారు, ఊరికే వింటున్నట్టు లెక్క. అందుకని మీరు ఎప్పుడు స్వామి నాకు అర్థమైపోయింది అండి, అర్థమైపోయిందా, సరేలే, మళ్ళీ వచ్చి మళ్ళీ సమస్యలు చెప్తుంటారు కదా. అందుకనే అట్లా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా సరే స్పష్టంగా వింటే ఇక నిలవడే తెలిపోద్ది. అదే అనమాట. అందుకనే శుద్ధమైనది ఆత్మ. ఈ శుద్ధమైన ఆత్మ ప్రకాశము చూసారా, మనసు మీద పడగానే ఆ మనసులో ఉండే అశుద్ధార్థాది దోషాలు వెళ్ళిపోతాయి అని ఈ ప్రకారంగా మీరు బాగా తెలుసుకోవాలి. శుద్ధత్వ అపాప విద్ధత్వ. చూసారా, పాపము, పాప విద్ధత్వం అంటే పాపముతో కూడినది, పాపముతో ఉన్నది. అపాప విద్ధత్వం అంటే పాపరహితమైనది, పాపము లేనిది. అపాప విద్ధత్వ పాపము లేనిది. పాపం అంటే మాకు గుర్తుపెట్టుకోండి, నాకు క్రైస్తవులు చెప్పే పాపం కాదు ఇది. అయ్యారు ఇదేం పాపమో పాడు. వాళ్ళు ఏంటంటే పర్మనెంట్ పాప చెప్తారు, అర్థమైందా? నువ్వు ఎప్పుడు పాపివేరా అని. మనకేంటంటే అపోహే పాపం. పాపము ఎవరినో కొట్టో చంపో పాపం రాదు మనకి. కొట్టడం వల్ల, చంపడం వల్ల, ఇంకేదో నువ్వు చేయడం బట్టి క్రియ వల్ల పాపం రాదు. తప్పు తెలివి వల్ల పాపం అంటే తప్పు తెలివి వల్ల వస్తుంది. తప్పు తెలివి బాగా పెట్టుకోండి. స్వామి నేను ఎవ్వరిని కొట్టలేదు, చంపలేదు, తిట్టలేదు, ఏమీ చేయలేదు స్వామి, నాకెందుకు పాపం వస్తుంది అని అడిగాడు ఒకడు. ఏమన్నాడా? కొట్టలేదు ఎవరిని, తిట్టలేదు ఎవరిని, చంపలేదు ఎవరిని, ఎవరి సొమ్ము నేను తీసుకోలేదు, అక్క చెల్లెలు బాధ పెట్టలేదు నేను. అవును, అక్క చెల్లెలు బాధ పెట్టలే, తల్లిదండ్రులు బాధ పెట్టలే, అన్నదమ్ములు బాధ పెట్టలే, ఎవరిని బాధ పెట్టలేదండి నేను. గురువులు తిట్టలేదు, దేవుళ్ళు తిట్టలేదు, ఎవరు నేను ఏమనలేదు, పల్లెత్త మాట అనలేదు. నేనెందుకు పాపండి? మరి నువ్వు ఎవరో చెప్పరా అంటే అహం జీవ, అదేరా పాపం.
ఏమన్నాడు? బస్సు. మా ఆయన మంచి ఆయనండి, మా ఆయన మంచి ఆయనండి అంటుంటారు వీళ్ళు చాలా మంది. కవరింగ్ వాళ్ళ ఆయన్నే. ఆయన చాలా మంచివాడు స్వామి, అందరికి దాన ధర్మాలు చేస్తుంటాడు, ఎవరు వచ్చినా సరే సాధువులకి ఇస్తుంటాడు. ఇస్తే ఇచ్చినాడు కానీ ఎవరు నువ్వు అని అడుగు, చెప్తాడు. ఏమంటాడు? నేను జీవుడు, సంసారి, భగవంతుడు ఎక్కడ, నేను ఎక్కడ, ఇదేనయ్యా పాపానికి మూలం. భేద దృష్టి ఏవా జీవేశ్వర భేద దృష్టి ఏవ పాప, అహం అల్ప ఏవ పాప, నేను అల్పుడిని, అదే పాపం. మీరు ఎప్పుడు ఏనుండ్రు ఇది అర్థమైందా? నేను అల్పుడిని, నాకు మరి ఇంకేమిటైనా చెప్పండి స్వామి. నాకు శరీరేంద్రియాలు ఉన్నాయి, పాపే. నాకు సుఖ దుఃఖాలు ఉన్నాయి, పాపే. నాకు చావు పుట్టుకలు ఉన్నాయి, పాపే. నాకు ఆకలి దప్పికలు ఉన్నాయి, పాపే. ఇది పాపం. ఒక్క తలంపులో పొరపాటు చేస్తే పాపం వస్తుంది. ఒక్క తలంపులో పొరపాటు, వీళ్ళు చిన్న తలుపుగా పొరపాటు పాపం వస్తుంది. స్వామి ఎందుకు రాదయ్యా, నేను అటు ఇటు చూస్తూ మెట్లు దిగాను స్వామి అంటే, అటు ఇటు చూస్తే మెట్లు దిగావా, ఏమైనా ఇప్పుడు ఆర్థోపెడిక్ హాస్పిటల్లో ఉన్నాను స్వామి. నువ్వేమైనా తిట్టావా, కొట్టావా? ఏం లేదండి, పైన చూస్తే దిగాను, అడిగేశారా? చూసారా, ఒక్క చిన్న చూసారా, బుద్ధిపూర్వకంగా ఏమరపు ఉంటే చాలు, జరిగేది జరిగిపోదు. ఏమరపేగా కారు తోలేటప్పుడు ఏం లేదు స్వామి, కారు తోలేటప్పుడు జస్ట్ కళ్ళు వేసాను అంతే, వేస్తే ఏమైంది, డివైడర్ గుద్దుకున్నా. ఆ మాత్రం తొలి అనకూడదా? అదే ఇట్లా అన్నావు కాబట్టి అది కూడా ఎట్లా అడిగింది, ఒక్క కూరికి పాడు చాలు. అందుకని మీరు డ్రైవర్ పక్కన కూర్చొని ప్రయాణాలు చేస్తుంటారు కదా, మీకు నిద్ర వస్తుందా రాదా? ఇదే నిద్ర వాడికి వస్తే ఏం కాదు. అందుకే వాడు నమస్కారం ఒరే, నువ్వు గంటేపలు ఏతే ఉంటావు, స్టడీగా చూస్తున్నావు, నేను నీ పక్కన చేరి ఇట్లా అంటున్నాను కదా, నేను కూడా అనొచ్చా అని అడిగాడు వాడు కూడా. అయితే నేను కూడా ఒకసారి ఇట్లా అన్నా అంటే ఎక్కడ యమపుని పంపిస్తాడు, ఇద్దరు పోతారు, వెనకాల అడుగులు పెడతారు. ఒక్కసారి ఒక కనరేపలు వేసినంత మాత్రం చేత ఏమ్మా నలుగురు పార్సల్ అయిపోతారు. అర్థమైంది? ఒక కనరేపలకి చూసారు, అదే పొరపాటు. అంటే పొరపాటే పాపస్య కారణం, జన్మకి కారణం పొరపాటే, తప్పు తెలివే. అందుకని పాపానికి అర్థం తెలిసింది కానీ ఎవరన్నా నరికాను, చంపాను, అది చేశాను, ఇది చేశాను కాదు. చిన్న ఆలోచన పొరపాటు, విచారణ పొరపాటు చేసేసినావు. నేను జీవుడు అనుకున్నావు, దుఃఖి అనుకున్నావు, ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరికైనా సరే ఏదైనా సేవ చేసి, సాధువులకి సత్పురుషులకి ఏదైనా సేవ చేసి పాపాలు పోతుందా? జ్ఞానం కలిగించుకుంటే పాపాలు పోతాయి. జ్ఞానం కలిగించు ఇంకేం చేసినా పోవు. గురువు, సరైన గురువుకి స్వామి మీకు ఇంత సేవ చేస్తున్నాను కదా, నా పాపాలు పోవమ్మా పోవా. మరి ఎట్లా పోతా స్వామి? నేను చెప్పేది వింటే పోతా, నేను చెప్పే విన్నా పోతుంది, అంతేగాని ఇట్లా బాధ. నువ్వు అంత జ్ఞానం కలిగిస్తున్నారు కాబట్టి ఆయనకి సేవ చేస్తున్నాను అంటే, సేవకు వచ్చేది ఏముండదు, ఇచ్చిన జ్ఞానం వల్ల నువ్వు చేస్తావు. సేవకి ప్రతిఫలం రాదు ఇక్కడ, గురువు ఇచ్చిన బోధతో నీకు కలుగుతుంది. ఆ రకమైనటువంటి యాటిట్యూడ్స్ నువ్వు చూపిస్తావు.
ఇంత పోగొట్టారు నాకు అంతఃకరణలో ఏం చేసినా తక్కువే లేపా అంతే. అర్థమైందా? ఏం చేసినా ఇప్పుడు గురువు దగ్గరిపోయి స్వామి మీకు సేవ చేస్తాను మాకు పుణ్యం వస్తుంది అంటే నేను ఇంతవరకు పుణ్యమే తీసేయలేదు నీ దగ్గర. జ్ఞానంతో పుణ్యపాపాలు దాటించారు కదా, ఇంకా పుణ్యం వచ్చేది ఏముంది? జ్ఞానంతో నిన్ను పుణ్యము పాపాలు దాటించేశారుగా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వధర్మాలు అంటే ధర్మస్య అధర్మస్య సర్వధర్మాన్. పుణ్య పాపాలు తీసేసినావు. పుణ్యపాపాలు తీసేసే స్వామి మీకు సేవ చేసుకుంటే పుణ్యం కదా మో మళ్ళీ ఆ భారం నీకు పెట్టను. అర్థమైందా? అది పుణ్యం అడిగారు అనుకోండి వెనకాల పాపం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జంట కవులు. పుణ్యమేమో అర్థమైందా పాపం లేకుండా ఉండదు, అది పాపమేమో పుణ్యం లేకుండా ఉండదు. బొమ్మ బరుసు బొమ్మ బరుసు అట్లా అన్నమాట. మీ ఇళ్లలో ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా గృహాలలో ఎవరైనా సరే బాగా ఒక్కొక్కసారి అనుకోవాలి, భార్య భర్త ఇద్దరు ఉంటారు కదా, భర్తను అడుగు ఏమండి మీ ఆవిడ లేకుండా ఉండగలవా? బలివాడు ఎట్లుంటాను ఆ వంట చేయాలి కదా, ఆవిడ వంట మీదేంటి వాళ్ళకి ఏమైనా ప్రసాదం పెడుతుంది కదా, ఆమె లేకపోతే ఎట్లాగబ్బా అని. అర్థమైందా? అట్లా భార్యని అడగండి, ఏమమ్మా మీ వారు లేకపోయినంట ఏముంది 2 ముద్దలు 1 ముద్ద తగ్గిస్తా దేనిగా చెప్పి 2 ముద్దలు ఉండేది అండి. ఇప్పుడు అరకిలో బియ్యానికి ఏం చేస్తాను నేను? 1 కిలో బియ్యం వేసుకుంటాను. ఇది లాజిక్. ఆయనేమో ఏమంటున్నాడా? ఎవరు పెడతారమ్మా ఏదైనా మెసలో చేరాలి. ఇంకెవరిని అడగండి, మీ కోడలు పెడుతుందా? నమ్మకం లేదు అసలు, ఇది పెడుతుంది లేదంటే లేదు. ఇది సంగతి కదా. అది బాగా తెలుసుకుంటే అర్థమవుతుంది. ఎవరు స్వతంత్రంగా ఉండగలుగుతున్నారు, ఎవరు ఉండలేకపోతున్నారు. అప్పుడు ఏం చేయాలి? సార్ మాకు జ్ఞానం కలిగి ధైర్యంగా ఉండాలి. జ్ఞానం కలిగించుకొని ఏముండాలి? ఏముంది లేపా, శరీరాలు నిజంగా అది వస్తుంటాయి పోతుంటాయి, దీన్ని పట్టుకొని వేలాడే పని లేదండి. అందువల్ల ఆ జ్ఞానమే మనకి కావాలి. అందుకనే పుణ్యము కోరామంటే వెనకాల పాపం కూడా ఉంటుంది. పుణ్యం వెనకాల ఏముంటుంది? పాపం అని కూడా ఉంటుంది. ఎందువల్ల శరీరం వస్తే రోగం ఉంటుంది, మనసు ఉంటే రాగద్వేషాలు ఉంటుంది, పుణ్యం ఉంటే పాపం కలిసే ఉంటుంది. కాబట్టి పుణ్యం వస్తుంది అని ఎందుకన్నావు నువ్వు? ఎందుకన్నావు అసలు? అందుకని కృష్ణుడు సర్వధర్మాన్ని పరిత్యజించాడు. పుణ్య పాపాలను వదిలిపెట్టి అర్జున, దాన్ని వదిలేమంటే కర్మను వదిలేసాం, జ్ఞానం కలిగించుకున్నాం. చూసారా మీనింగ్? అందుకని శంకరాచార్య వారు ఏమంటారు తెలుసా మీకు? ఎన్నిసార్లు చెప్తుంటానా చూసారా? పుణ్య అపి పాప ఏవా అంటాడు. పుణ్యం కూడా పాపమే, బోతార్ పాప. పుణ్యము పాపము ఈజ్వల్ పాప అంటాడు. పుణ్యము పాపము ఈజ్వల్ పాపము. ఎందుకురా అంటే ఆ పుణ్య పాపాలు ఉన్నాయి, అది శరీరేంద్రియాలతో కర్మలతో కర్మ ఫలాలతో జన్మలిచ్చేదిగా ఉంది కాబట్టి అమ్మ అందుకు వదిలితే 2 వదులు. మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారు అనుకోండి, ఏమో నువ్వు పాపం వదులుతావా పుణ్యం వదులుతావా అంటే మీరేమంటారు? తెలియక అన్నట్టే ఇది. ఏమంటారు? పాపం వదులుతారు. మరి దాన్ని ఒకసారి పాపాన్ని అడగండి అమ్మ, ఏమే పోతావా నువ్వు?
అమ్మ నేను పుణ్యాన్ని వదిలిపెట్టి నేనెందుకు పోతాను నేను అది వాడు వాడు అర్థమైందా? పాపాన్ని పుణ్యాన్ని వదిలిపెట్టి పాపము పోదు పోతుంది. జంటగా ఉంటారు వాళ్ళు. పాపాన్ని వదిలిపెట్టి పుణ్యం పోదు, పుణ్యం కూడా పాపాన్ని వదిలిపెట్టి ఉండదు. ఎందుకయ్యా అంటే ఒకటి పోతే ఇంకొక దానికి క్లారిటీ లేదు. ఎందుకంటారు నిన్ను అంటే పాపం బట్టి అంటారు. మంచి ఎప్పుడంటామమ్మా? చెడ్డని బట్టి అంటాం. చెడ్డ అని ఎప్పుడంటామమ్మా? మంచిని బట్టి అంటాం. మంచి అనేటువంటిది లేకపోతే చెడ్డ అవుతుందా? ఏమవుతుంది? ఆపోజిట్ ఉండాలి కదా. ఇంకోటి ఉంటే దీని సంగతి తెలుస్తుంది. అందుకనే చెడ్డ ఉంటుంది, మంచి ఉంటుంది, సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, పుణ్యము ఉంటుంది, పాపము ఉంటుంది, ధర్మము ఉంటుంది, అధర్మం ఉంటుంది. ఇదే జన్మలకి కారణం. పుణ్య ఇప్పుడు మీరు ఇంకో ఒకటి కోరుకోకూడదు. ఇక ఏమని పుణ్యం కావాలి పాడకూడదాం అంటే పాపం కావాలని కోరుకున్నట్టు అయిపోతుంది. సరే, అట్లా బాగా తెలుసుకోవాలి. ఏం కావాలంటే జ్ఞానం కావాలి స్వామి అని కోరుకోవాలి. పుణ్య పాపాలు తప్పించితే ఏం కావాలని కోరుకోవాలి? జ్ఞానం ఏం చేస్తుంది? పుణ్య పాపాలను బ్యాలెన్స్ చేసేస్తుంది, సమానం చేసేస్తుంది. అందుకని అది కోరుకోవాలి. అందువల్ల శుద్ధత్వ పాప విద్ధత్వ, పాపాదులు లేని ఒక మాట వాడింది ఆయన. మీరు తప్పుగా వేరే వాళ్ళ దగ్గర ఉపన్యాసాలు విన్నారనుకోండి, పాపముల చేత కొట్టబడదు అంటే పుణ్యముల చేత కొట్టబడదు అని వస్తుంది అర్థం. అందుకనే పుణ్యము పాపము ఇచ్చికొట్టు పాపమే. పుణ్యము పాపము ఇచ్చికొట్టే ఉండదా? అందుకనే శంకరాచార్యులు ఎంత జాగ్రత్తగా రాస్తారంటే చూసారు, ఆపాప విద్ధత్వ అన్నాడు. పాపాదులు తగలవు అని చెప్పి, పాపాదులు తగలవు అంటే పుణ్య పాపాలు తగలవు, ధర్మాలు తగలవు అని అంటారు. శుద్ధత్వ పాప విద్ధత్వ ఏకత్వ, ఒకే తత్వం, రెండవది లేనిది. నిత్యత్వ నిత్యమైనది. అశరీరత్వ శరీరము లేనిది. సర్వగతత్వాదివక్షమాణం నిత్యమైనది. నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది, సర్వకాల సర్వావస్థలు ఎందుండేది. ఆత్మజ్ఞానం ఉంటుందే గాని అజ్ఞానం ఉండదు. అజ్ఞానం ఎప్పుడో అప్పుడు పోతుంది, జ్ఞానం మాత్రం ఎప్పుడూ పోనే. ఎప్పుడైనా సరే నిత్యత్వం అనేది ఎప్పుడు ఉండేది, అదే నిత్యం అన్నారు. అనిత్యం ఉన్నది కదా, అది ఎప్పటికైనా పోయేది. అందుకని నిత్యత్వ అశరీరత్వ, శరీరము లేనిది అంటే ఏం శరీరం లేని? ఒక్క శరీరం లేనిదని చెప్పాలి. రెండు శరీరాలు చెప్పకూడదు, ఒక్క శరీరం పోతే చాలు. అంటే సూక్ష్మ శరీరము లేనిది అశరీరం. సూక్ష్మ శరీరము లేనిది సర్వగతత్వ. సూక్ష్మ శరీరం లేకపోవటం అంటే అవిద్య లేదు అని అడుగుతున్నారు. అవిద్య, కామ, కర్మలు అనే అజ్ఞానం లేదు అని. సర్వగతత్వాది వక్షమాణం అన్నాడు. సర్వగతత్వాది సర్వాన్ని వ్యాపించుకొని ఉన్నది. సర్వస్మిన్ గత, అంతటా వ్యాపింపబడే ఉన్నది సర్వగతత్వం. ఆది పదం చేత సరే మిగిలినవన్నీ ధ్రువం ఇట్లాగా ఏదైనా చెప్పి పెట్టుకోవచ్చు ఆది పదం చేత. ఇవన్నీ వక్షమాణం చెప్పబోతారు అని చెప్పేసి. తస్య కర్మణ విరుధ్యత ఇతి యుక్తః ఏవ యేషాం కర్మసు వినియోగః తస్య కర్మణ విరుధ్యత ఇతి
యుక్త ఏవ ఏషాం కర్మస్వ వినియోగ. అందుకనే అందుమూలంగానే తస్య అందుకనేనయ్యా కర్మలకి విరోధము ఇంత జ్ఞానము. ఇంత జ్ఞానం అంటే కర్మలకి విరోధము. ఇంత జ్ఞానము కర్మలకి విరోధము అని. కర్మలకు విరోధం అది. ఎప్పుడైనా ఒక జ్ఞానిని తీసుకొచ్చి స్వామి ఈ కర్మ చేయండి అంటే చేయడు. అంటే కర్మలకి విరోధం అయిపోయింది ఆయన యొక్క బుద్ధి. కర్మలకు విరోధం అయిపోయింది. నేను కర్మ చేయను, నా మందు కాదు అని. అట్లా కర్మలకు విరోధం. అందుకని ఎవరి అంతఃకరణం ఎలా ఉన్నదో అని తెలుసుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే. ఎవరి అంతఃకరణం కర్మలలో ఉంటుందో అది జ్ఞానానికి పనికిరాదు. ఎవరి అంతఃకరణం జ్ఞానంతో ప్రకాశితమవుతుందో అది కర్మలకి పనికిరాదు. కర్మలకు పనికిరాదు. అందువల్ల ఈశావాస్య మంత్రములు ఏదైతే ఉందో కర్మలకి సంబంధమే లేదు. అది కర్మలకి పనికే రాదు. అది కర్మలలో దాన్ని వాడకూడదు. కర్మణ విరుధ్యత ఇది అని చెప్పేసి యుక్త ఏషాం. కాబట్టి యుక్త ఇది చెప్పింది కరెక్టే కదా. యుక్త ఏవ ఇట్లా చెప్పింది కరెక్టే కదా. ఏషాం కర్మ సవినియోగ ఏషాం ఈశావాస్యాది మంత్రా. ఈ ఈశావాస్య మంత్రములు కర్మలకి పనికే రావు, వినియోగానికే రావు. కర్మలకి వినియోగం చేసుకోకూడదు. దాన్ని ఏం చేయాలి? కర్మలకే వినియోగము చేయకూడదు. కర్మలకు వినియోగం అట్లా అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఒక భగవద్గీత ఉంటుంది కదా, ఆ భగవద్గీతని అలాగా పూజలో పెట్టి భగవద్గీతని పూజాపీఠం మీద పెట్టి దాన్ని పూజించరాదు అని. పూజించకూడదు. భగవద్గీత పుస్తకాన్ని పెట్టే అప్పుడు భగవద్గీతను చెప్పి ఆయన వచ్చి అమ్మ ఏం పర్లేదు ఇవన్నీ చదువుకునేదా పూజ చేసుకునేది? అది చదువుకునే పుస్తకం మరి గురువు దగ్గరికి వెళ్ళి ఇది అర్థం కాదు. వెంటనే భగవద్గీతను పూజ చేయకూడదు స్వామి అంటే ఎందుకు అట్లా అన్నారు బాగుంది. అలాగైతే మీ అబ్బాయి మెడికల్ పుస్తకాలు ఉన్నాయి కదా, అది పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకోండి. ఏమంటారు? స్వామి అది పెట్టి పూజ చేసేది కదా, మా వాళ్ళు చదువుకోవాలండి. వద్దులే, పూజ చేస్తుంటే మెడికల్ ఆఫీసర్ అయిపోతాడు కూడా. ఓ పని చదువుకోవాలి. అదే అర్థం. అంతే సార్. అర్థమైంది. ఆ పుస్తకమేమో వాడు తీసుకెళ్ళి చదువుకోవాలి. వాడు అంటే వాళ్ళ టీచర్ దగ్గర పోయి, ప్రొఫెసర్ల దగ్గర పోయి ఈ భగవద్గీత ఏం చేయాలి? గురువుల దగ్గర తీసుకెళ్ళి చదువుకోవాలి. నువ్వు పూజలో పెడితే ఎట్లాగా? వెళ్ళి గురునానక్ చేశాడు మంచి పనే. గురు గ్రంథ సాహెబ్ అనే దానికి పట్టు వస్త్రం ఒకటి చుట్టే, మఖమల్ల గుడ్డ చుట్టేసి దాని ముందు ఒక హార్మోన్ పెట్టుకుని వాయిస్తుంటాడు గురుద్వారాల్లో. ఆ పుస్తకం ఓపెన్ అవుతుంది అనుకుంటాడు వాడు. ఓపెన్ కాదురాదే, కట్టేసుకుంటున్నావు నువ్వు. ఆ గురునానక్ ఏమో చదివేవాడు, చదివి వినిపించేవాడు. నువ్వేమో పూజ చేసుకుంటున్నావు. దాని చుట్టూ చేరి హార్మోన్ ఒకటి పెట్టుకొని వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్నావు. ఆ పుస్తకము ఎప్పుడు నన్ను బంధ విముక్తుని చేస్తారో ఆ పుస్తకం ఏడుస్తుంది లోపల చేరి. అదేదో సినిమాలో అది ఒక భూతాన్ని కానీ పెట్టిలో పెట్టి వేసేసి ఉంటారు చూడండి. ఒక సినిమా వచ్చింది ఏదో అరుంధతి. అదేనా? అరుంధతి సినిమా. అలా వడుస్తూ ఉంటాడు రాక్షసుడు వాడు. అట్లా ఇప్పుడు ఈ గురునానక్ వచనాలు ఉన్నాయి, అది లోపల నుంచి అరుస్తూ ఉంటుంది. రే ఓపెన్ చేయక చదవంటారా? ఏం భజనలు నీ మొహం భజనలు?
చదివితే బోర్డు ఉన్నాయి దాంట్లో. వీడేం చేస్తాడు? ఏం మాట్లాడు. అట్లా భగవద్గీతను కూడా మనం మఖమాలు గుట్టు పెట్టి చుట్టుకోవాలని పెడతావా? ఉపనిషత్తులు పెడతావా? ఏమొస్తుంది నీకు? మీనింగ్ రాదు బయటికే. మీనింగ్ వచ్చేది అట్లా ఓపెన్ చేసి చదువుకోవాలి. అదే ఆ సర్దార్లు అలా తయారయ్యేదానికి కారణం అదే. ఎందుకు జరిగింది అంటే, చూసారా, వాడేమో ముసల్మాన్ ఏమో బయటికి థాట్స్ రాకుండా పైన టోపీ ఒక కప్పు పెట్టేసినాడు, ఆలోచనలు రాకుండా. ఈడేమో పగడి చుట్టేసినాడు. అంటే ఎవ్వరికి కూడా బయటికి, అర్థమైందా, ఇంటర్నెట్ పని చేయకుండా బంద్, తలకాయ పని చేయకుండా వాడు ఒక టోపీ, వీడో పగడి. ఏం బుద్ధి లేదు ఇంకా. సేమ్ ఇలాగా ఆ గురు గ్రంథ సాహెబ్ బట్ట చుట్టూ కూర్చున్నారా? ఏంటి చెప్పించుకోండి మీరు. ఇప్పుడు ఒకవేళ సపోజ్ గురునానక్ ప్రత్యక్షం అయిపోయి, అరే పుస్తకం చెప్తాను మొదలంటే, ఉన్నీడు స్వామి కలపకడ్డదాన్ని. అట్లా ఉంది సంగతి. ఆయన పుస్తకం ఎందుకు ఇచ్చారు? చదువుకునేది. నువ్వేం చేస్తున్నావు? దానికేమో గుడ్డ చుట్టి ఆయన పెట్టావు. ఏం మంచి అన్ని ఇట్లాంటి పనులు చేసేది, దాని తెక్క పనులన్నీ పెద్ద గొప్పగా చెప్పేది. మళ్ళా చదువుకోవద్దు, ఓపెన్ చేసి అట్లా అనమాట. బాగా తెలుసుకోవచ్చు. ఇప్పుడేమో మీరేం చేశారు? భగవద్గీతనేమో పక్కన కిటికీల్లో పడేసి ఉంటారు, ఇంకెక్కడో పెట్టేసి ఉంటారు. బంగారు నగలు మాత్రం ఇనపెట్లో ఉంటుంది. బంగారు నగలు ఏమో ఇనపెట్లో, భగవద్గీత ఏమో ఆ కిటికీ అక్కడెక్కడ పడేసి ఉంటారు. ఓపెనే చేయరు, ఓపెనే చేసే పని. అందుకని అది కర్మలు ఎందు నియోగానికి రావు, పూజా సామగ్రికి సంబంధించింది కాదు. ఈ ఉపనిషత్తులో ఈ భగవద్గీత ఏం చేయాలి? గురువు దగ్గర చెప్పించుకోవాలి, లేకపోతే అలా పడి ఉంటుంది అంతే. అందుకని మీ ఇంట్లో మృదంగం కానీ వీణ కానీ ఉంటే అలా పెట్టుకోకూడదు. దాన్ని ఏం చేయాలి? సాధన చెయ్యాలి, సాధన చేయాలంతే. అలా పెట్టుకొని కూర్చొని ఏం చేసుకుంటారమ్మా మీరు? అలాగా వేణుంటే దానికి సాధన ఎలా చేసుకోవాలో, దానిలో నుంచి రాగాలు ఎలా పుట్టించుకోవాలో, దాన్ని అలాగా ముట్టేసి కప్పి పెట్టే వస్తువు కాదు. అలాగే ఈవెన్ ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ ప్యాక్ చేసి పెట్టకూడదు. ఏం చేయాలి? చెప్పించుకోవాలి. కాబట్టి ఏషాం కర్మసు అవినియోగ, అయ్యా కర్మలకి పనికొచ్చే వస్తువే కాదు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. చూడండి, నహి ఏవం లక్షణం ఆత్మనః యాదాత్మ్యముత్పాద్యం వికార్యం ఆప్యం సంస్కార్యం తద్భోక్తృరూపం వా ఏన కర్మశేషత స్యాత్ నహి స్యాత్ అన్నమాట. ఆ నహి ఉంది కదా ముందు, చివరిలో పెట్టుకోవాలి. ఏవం లక్షణం ఆత్మనః యాదాత్మ్యముత్పాద్యం వికార్యం ఆప్యం సంస్కార్యం తద్భోక్తృరూపం వా ఏన కర్మశేషత స్యాత్ నహి స్యాత్ అని. కాబట్టి ఏవం లక్షణం, ఇలాంటి లక్షణము కలిగినటువంటి ఆత్మస్వరూప జ్ఞానమో, యథార్థమైన జ్ఞానమో, అది ఉత్పత్తి చేసేది కాదు, పుట్టించేది కాదు. ఆత్మజ్ఞానం ఆత్మను పుట్టించేది కాదు, అది చెప్పించుకునేది. చెప్పించుకున్నారంటే అర్థమవుతుంది. బోధించాలి, అది ఉపదేశించుకోవాలి, గురువు దగ్గర మనం తెలుసుకోవాలి. అంతేగాని ఉత్పత్తి చేసే విషయం కాదు. ఆత్మ పుట్టదు, జ్ఞానం పుట్టదు, ఉన్న విషయాన్ని తెలుసుకో. ఉత్పాద్యం వికార్యం, వికారాలు చెందేది కాదు. ఆప్యం, చూసారా,
ఆప్యము పొందేది కాదు, సంస్కార్యం దాన్ని శుద్ధి చేసేది కాదు అని చెప్పి. ఏ వస్తువైన లోకంలో 4 రకాలుగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే పుట్టించేది చూసారా, వికారం చెందేది, దాన్ని పొందేది, సంస్కారం చేసే సంస్కరింపబడేది చూసారా. ఇప్పుడు ఆవు పాలని పుట్టిస్తాం. ఎట్లా పుట్టిస్తామంటే దాణా వేసి. నువ్వు దాణా వేస్తే ఆవు పాలని పొదుగులోకి తీసుకొస్తుంది తిని, అప్పుడు పుట్టించడం అవుద్ది. ఆ పాలని ఏమైంది పుట్టించడం. అప్పుడు ఆ పాలని ఆప్యం పొందుతారు. ఇది పాలయ్యా, పాలు వచ్చింది. ఆ పాలని చూసారా ఇంటికి తీసుకెళ్ళి దాన్ని బాగా మరగబెడతారు. దీన్ని ఏమంటారా సంస్కారం. ఆ తర్వాత దాన్ని మీరు పెరుగుగా చేసుకోవచ్చు. వికారి ఈ విధంగా పెరుగు మారిపోయింది. తర్వాత చెడిపోతుంది. తర్వాత ఏమది అలా బిడ్డని మీరు పుట్టించుకుంటారు, నా బిడ్డ అంటారు. తర్వాత వారికి చదువు సంధ్యాన్ని చెప్పిస్తారు. తర్వాత మీకు కాకుండా వెళ్ళిపోతారు. వికారి అయితే పుట్టించినారు, అర్థమైందా? తర్వాత నా బిడ్డ అనుకున్నారు. తర్వాత వాడు చదువు సంధ్య అన్ని చెప్పించినారు. తర్వాత వాడు ఎర్రజెండా ఊపేసి గయా పోయా ఇది అంతే. అదేమి అలా ఉండేది ఏమి కాదు. అందుకని దీన్నే వాళ్ళు శంకర ఉత్పత్తి, ఆప్య, సంస్కార్య, వికార్య. కర్మ అలాంటిది. మీకే తెలుసు. ఏ ఇల్లు అయినా సరే మీరు ఆ ఇల్లు కడతారు, ఇల్లు కట్టి కొంతకాలం ఉంటారు, నాది అనుకుంటారు, కొంతకాలం ఉంటారు, దానికి ఏదేదో రంగులు అవి ఇవి వేసుకుంటూ కూర్చుంటారు. తర్వాత ఇంకొక ఇల్లు కొని దీన్ని వదిలేస్తారు. దీనికైతే దానికి పుట్టింది, ఆ ఇంటికి కూడా అదే పుట్టింది. ఎందుకని కొద్ది రోజులు వాడేసిన తర్వాత ఈ జంత్రం కర్మ అంటే జ్ఞానం అలాంటిది కాదయ్యా, పుట్టేది కాదు, అదే ఎప్పుడు ఉన్నదే. అందుకని దాన్ని పోగొట్టుకోలేదు మీరు. కర్మ విషయాలన్నీ అంతే వస్తుంటాయి పోతుంటాయి. మనకు కొద్ది కొంత మనం ఇట్లా అనుకుంటాం. కానీ ఇప్పుడు నా బిడ్డని ఎవరికైనా ఇచ్చామనుకోండి, పెళ్లి చేసామనుకోండి, అర్థమైందా? ఆ కొత్తల్లోనే నా 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 అంటుంటాం. కొత్తల్లోనే ఏమనుకుంటా నా, ఆ దీర్ఘం పోద్ది తర్వాత. నా ఉంది కదా, ఆ నాకి ఇట్లా ఉంది కదా దీర్ఘము, అది కత్తిరించాను. నా అంటే నాకు కాదు, నో 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 ముందేంటి నా తెలుగు, తర్వాత ఇంగ్లీష్లో నో నా, సంస్కృతంలో కూడా నకారం అయిపోయింది. కొంతకాలం అయితే దానికి 2-3 బిడ్డలు పుట్టి దాని ఇంటికి లేచిపోతే అప్పుడు నా కూతురు అంటారు. అనే పనిలే, ఎవరిదో చూసుకోవాలి, అర్థమైంది? ఎవరిదో చూసుకోవాలి, మాకే ఇప్పుడు కుదరదు. అయిపోయి ఒకవేళ ఇంకొకరింటికి పోయిన తర్వాత నాన్న అనుకుంటుంటే వాళ్ళు ఊరుకో ఉంటారు. ఏమ్మా ఎప్పుడో ఈ వస్తువుని మా ఇంటికి తీసుకొచ్చుకున్నాము, ఇప్పుడు కూడా నాన్న అంటే ఏం తమాషాగా ఉంది. అప్పుడు ఎప్పుడో బీరువా కొన్నాము మీ షాప్లో. ఆ షాప్ వాడు వచ్చి మీ బీరువా మా బీరువా, మీ బీరువా మా బీరువా అంటుంటే వాడు కష్టపడి చీరలు వేసాడండి. 1 రోజులో 10 రోజులో పట్టింది. ఆవిడ కట్టినప్పుడల్లా వచ్చి మా చీర ఎక్కడైతే అంటాడు. అప్పుడు అదే ఇప్పేసి చక్కటి పడే, నీ చీర వద్దు, నువ్వు వద్దు పోవయ్యా అంటుందే అన్నదా. ఒకసారి అన్వేషణ పో, అంతేగాని నేను కనిపించినప్పుడల్లా నా చీర అంటావు. ఏమయ్యా నువ్వు?
అర్థమైందా? పిల్లలంటే కొత్తలో అంటుంటావు అలాగా. ఇంక తర్వాత ఏమో మీరు వృద్ధులైపోయిన ముసలతనం అయిపోయినా ఇంకొక ముసలావిడికి మీరు కూతురే అయినా సరే ఆ అపేక్ష లేదు ఇదివరకులాగా. దాని కర్మ పడుతుంది, మనకెందుకులే అనుకుంటారు. ఆ కొత్తల్లో మాత్రం అలా అనిపిస్తుంటుంది. పాట పడలే వస్తువు, ఇంకా పాట పడిపోతే దాని పిల్లలు పెద్దవైపోతే అప్పుడు మీకు అబ్బా నాకెందుకు వాళ్ళ గొడవ. ఈ కొత్తలో ఉంది కదా, మొదలలేదు కదా వస్తువు, అందుకని నా 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 అనుకుంటారు. ఆ తర్వాత ముదిరిపోతే నాకెందుకు, ఎవరి బతుకులు వాటి బతకాలి అంతే. ఎవరైనా అంతే, అవునా కదా? అవును. ఇప్పుడు పోయి వాళ్ళ ఇంటికి పోయి నా కూతురు అంటే దాని మొగుడు ఒప్పుకోడు. ఎవరు ఒప్పుకోరా? ఏమ్మా నువ్వు మాటకు వచ్చేసి ఎప్పుడో 30 ఏళ్ళు అయిపోయింది పెళ్లి చేసి, ఇప్పుడు నా కూతురు అంటే బాబా అమ్మా నువ్వు పెళ్ళేమన్నా ఊరు మూసుకొని ఇంటికి వాళ్ళకి. అర్థమైందే? ఇంకా వదిలిపెట్టలేదు నువ్వు హాయిగా ఉండు, నువ్వు హాయిగా ఉండు, నన్ను హాయిగా వచ్చు. అందుకని పాత పడలేదు కాబట్టి అలాగా. పాత పడితే అప్పుడు ఈ బంధం తెగిపోతుంది, మమకార బంధం పాత అయ్యేది. ఇప్పుడు ఇప్పుడు మీ మీ అమ్మ వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు మిమ్మల్ని నా కూతురు అంటారు. ఇప్పుడు అంటున్నారా? వెళ్తే ఒక్కరోజు ఉంటారు అంతేగాని ఈ సంవత్సరం అంతా ఉంటారు మీరు. ఏమో మీ ఆయన లేరా, మీ పిల్లలు లేరా, మీ ఇల్లు లేరా బాబా? అర్థమైందా? కొత్త వస్తువుగా ఉన్నప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు అట్లా నా కూతురే అనుకుంటాం. దానికి కాలం పెరిగే కొన్నది మీకు మీ దగ్గర మమకారం తగ్గిపోతూ అట్లా అనమాట. బాగా తెచ్చుకోండి. బాగా కొత్తలో అది ఇట్లాగే ఉంటుంది కొద్ది రోజులు. తర్వాత బాధపడిపోయిన తర్వాత మీరేమీ పట్టించుకోరు, వాళ్ళేమి మిమ్మల్ని పట్టించు. మా అమ్మని ఎవరు చూస్తారు అని మీరు అనుకోవచ్చు, అయినా సరే వాళ్ళ బెడ్రూమ్ మాత్రం మీకు ఇరు. మా అమ్మని ఎవరు చూస్తారు అని అనుకున్నా మీకు మాత్రం వాళ్ళ బెడ్రూమ్ ఖాళీ చేసి ఈరు. ఇంకెక్కడైనా మెట్ల కింద స్థలం ఉంటే అక్కడ మందం వేస్తారు, అంటే బయట ఎక్కడో షెడ్లు వేస్తారు. అర్థమైంది? అవునా కదా? మరి అట్లా అనమాట. నా కూతురే కదా అని వాళ్ళ బెడ్రూమ్ ఖాళీ చేసి వాళ్ళు ఎందుకు ఇస్తారు? హీరో మెట్ల కిందో ఇంకెక్కడైనా బయట వసారా ఉంటుంది, వరండా, దాంట్లో మంచం వేసి పడుకోమ్మా అంటారు. ఎక్స్పైర్ అయిపోయింది ఏంటి ఎప్పుడు పాత మంది ఇది, దాన్ని ఇంకా ఏం చేసుకుంటాము అంతే. ఎవరంతా వాళ్ళ పిల్లల్ని చూసుకున్నట్టుగా మిమ్మల్ని, అప్పుడు మీరేమైపోతారా? వాళ్ళ పిల్లలు ముదిరితే వాళ్ళకి అంతే కదా, మీకు అంతే కదా, ఎవరైనా అంతే. కొత్తల్లో అలా ఉంటుంది. తర్వాత 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 వాళ్ళు చూసుకుంటారు, మిమ్మల్ని కట్ చేసేస్తారు. కొత్తల్లో జరుగుతుంది అది. ఆ కొత్తల్లో ఉన్నప్పుడు మీరు మనసుని కాపాడుకోవాలి. ఎమోషనల్కి, ఉద్వేగాలకి పోకుండా ఎప్పుడైనా మనం చూసుకోవాల్సిందే, వాళ్ళని పట్టుకోకూడదయ్యా అని మీకు అర్థం ఉండాలి. అర్థమైందా? అట్లా ఏమీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లా కొత్తలో మీరు మీ అమ్మాయి దగ్గరికి పోయినారనుకోండి, ఎక్కడైనా లండన్లోనో అమెరికాలోనో ఇంకెక్కడైనా బెంగళూరులోనో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, అమ్మ నాన్న మీరు పడుకోండి మా బెడ్రూమ్లో ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొక రూమ్ ఇస్తారు. ఒక్కసారికే. మళ్ళీ ఇంకోసారి అయిన తర్వాత వాళ్ళ పిల్లలు పెద్ద అయిపోయినారు అనుకోండి,
వరండా అదే హాల్లో మీకు సోఫా సెట్ దాంట్లో అయిపోయాయి. మనం అట్లా అనుకుంటాం. వాళ్ళకి ముద్దుగా ఉంటుంది, మీకేం ముద్దు ఏమి ఉండలే. అట్లా ఏం పొరపాటు చేసి ఆ మనసుని అలా చేసుకోకూడదు. ఆ మనసుని చక్కగా గట్టి చేసుకుంటూ పోవాలి. ఎవరితో వాళ్ళు చూసుకోవాలి, ఎవరితో వాళ్ళు చూసుకోవాలి అనుకుంటూ ఉంటే చివరికి ఆ మనసు గట్టి పడిపోయి ఎవరి మీద ఏ మాత్రం ఏమీ పెట్టుకోకుండా బ్యాలెన్స్గా పెట్టుకోవాలి. తామరాకుపై నీటి బిందు బ్యాలెన్స్ చేసుకోవాలి మనసుని, లేకపోతే ఎమోషనల్ పోతే లేకపోతే కష్టం. అందుకనే కర్తృభోక్త రూపము కాదు. కర్తృభోక్త రూపం లేదా, కర్తృత్వం లేదు ఈ ఆత్మకి, భోక్తృత్వం లేదు ఈ ఆత్మకి. అలా ఉంటే కదా కర్మశేషత భవేత్, కర్మల వల్ల సంపాదించినట్టు అవుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానము స్వతసిద్ధమైనది కాబట్టి కర్మల వల్ల సంపాదించింది కాదు. నా కూతురు కర్మల వల్ల సంపాదించింది, నా కొడుకు కర్మల వల్ల సంపాదించింది, నా మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళంతా కర్మల వల్ల సంపాదించారు. కర్మల వల్ల సంపాదించినవన్నీ కూడా వికారం చెందడం ఖాయం. కర్మల వల్ల వచ్చిందా లేదా నీ కూతురు? కర్మల వల్లే వచ్చింది అంటే వచ్చింది. కొడుకు నశించే వస్తువేగా, విడిపోయే వస్తువేగా, వికారాలు చెందే వస్తువుగా, ఇంకా ఎందుకు దాని ఏంటో తెలుసు. కర్మల వల్ల ఏది వస్తుందో దానికి మార్పు చేర్పులు ఉంటూనే ఉంటుంది. ఒకటే విధంగా ఉండనే ఉండదు అని. లాజిక్స్ వేసుకోవాలి. లాజిక్ వేసుకుంటే కానీ తెలియదు. ఇప్పుడు నా కూతురు ఉండే అంటే అప్పుడు అమ్మా నీ కూతురే కదా నేను, అవునే నా కూతురే నువ్వు, అవునా అలాగైతే మీ ఆస్తి అంతా నాకు రాసి ఇచ్చేసేయండి, మీరు ఇల్లు కూడా ఖాళీ, నా కూతురే, మీ కూతురునే నేను. అప్పుడేమంటారు? బ్యాంకులో ఎంత క్యాష్ ఉందో నా పేరుతో చేసేయమ్మా, ఆస్తులన్నీ నా పేరుతో రాసేయమ్మా, ఇల్లు కూడా నాకు చేసేనమ్మా. ఎందుకని? నీ కూతురు కనుక. అప్పుడు మీరేంటారు? ఏమో ఇట్లాంటివన్నీ అడుగుతున్నావు, నేను ఎట్లా పోవాలి, మా ఆయన ఎట్లా పోవాలి, నా కొడుకు ఎట్లా పోవాలి, పోవే నమస్కారం నీకు. ఇప్పుడు ఎందుకురా? రాదు. మరి ఎందుకన్నావా? నువ్వు వదిలిపెట్టుకోలేదు, నీ ఉండలేదు, అది అన్నావు, ఇది అన్నావు. ఇప్పుడు నీ అవదాస్తి నా పేరుతో చెయ్యమ్మా అంటే నువ్వేమన్నావు? అట్లా కుదరదులే. మరి ఇది అన్నా వదులుకో, అది అన్నా వదులుకో. ఏది? కూతురు అనే భావాన్నన్నా వదులుకో, ఆస్తి అన్ని దాన్నన్నా వదులుకో. రెండిట్లో ఏదో తేల్చి చెప్పు సాయంత్రం లోపల అంటే మీరేం చేస్తారు తర్వాత? ఏదో ఏది ముఖ్యమో చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఏది మీకు అభిమానం ఉంది ఆస్తుపాస్తుల మీద, దాన్ని ఇచ్చేసి అప్పుడు మీరేది ఛాలెంజ్ చేస్తారు. ఈ ఎంతకాలం మీ కూతురు దానికి 4-5 పిల్లలు పుట్టేంత వరకే కదా. అవును, ఇంక తర్వాత దానికి పోయేది తక్కువ కాబట్టి వద్దురా నాసులు గీసులు రాసింది. ఇప్పుడు వచ్చిందిగా లాజిక్ వేసుకుంటే కదా అర్థం కాదు. మళ్ళీ ఇంకా అడుగుతారు, గోళ్ళు అడుగుతారు, ఇంకా ఏమేమో అడుగుతారు. ఎందుకంటే మా ఆయనకి ఒక కిడ్నీ పోయిందంట, అది కూడా ఇవ్వాలి నువ్వే. మళ్ళీ కిడ్నీకి వచ్చినావా? కిడ్నీ లేదేమో, ఇడ్లీ లేవోయేవా, ఇంకేం అడుగుతావు చెప్పు? ఇంకోవద్దులే. అర్థమైందా? ఇన్ని పెట్టుకున్నావు నా కూతురని, నా కొడుకని, ఇవన్నీ ఇలా అయితే బయటికి మీరు నిలబడాలి. అప్పుడు
మీలో ఎంత త్యాగం ఉంది, ఎంత పరిత్యాగం ఉంది, ఎంత సర్వార్పితం ఉంది. పాండవులు చేసినట్టుగా వస్త్రాలు గీత్రాలు అన్ని నగ నట్ర రాజ్యం గీత్యం అంతా వదిలిపోగలరా? మా వాళ్ళు కాదు. నువ్వు పోతే పోయావు అని చెప్పి ఏమంటావా? చలో పోతే పోయావు. అది ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చింది లాజిక్? మరి నా అన్నదే. అది కొద్ది రోజులు చెప్పండి, ఎప్పుడైనా సరే ఏ గమ్మైనా సరే కొద్ది రోజులే పట్టుకొని ఉంటుంది గోడకే. తర్వాత తర్వాత గమ్ము వదిలేస్తుంది దెబ్బకే టప్. అది గమ్ము బంక. బంక కొద్ది రోజులు ఉంటుంది, మోహం మమకారం అనే బంక. ఆ బంక కాస్త ఎండిపోయింది అనుకో వదిలిపోయారు. దాన్ని మీరు ఇంత చిత్రీకరించుకొని మనసుని ఆవేదన పూర్వకంగా చేయకూడదు. ఆలోచించాలి. వెయిటింగ్ ఏముందిలేపా కొద్ది రోజులు ఈ మోహ మమకారాలు మనసుకి అలా వస్తాయి, ముబ్బులు విడిపోయినట్టు విడిపోతాయి. మీరే మిగులుతారు. ఇవేమి మిగలవు. తెలుసుకోవాలి. అట్లా సరే, ఇది ఒక్కటి చెప్పేసి నెక్స్ట్ పోతాం. సర్వాసాముపనిషదాం ఆత్మయాతాత్మ నిరూపణేన ఏవ ఉపక్షయాత్ గీతానాం మోక్షధర్మాణాం చ ఏవం పరత్వాత్ సర్వాసాముపనిషదాం ఆత్మయాతాత్మ నిరూపణేన ఏవ ఉపక్షయాత్ గీతానాం మోక్షధర్మాణాం చ ఏవం పరత్వాత్. సర్వాసాం అంటే అన్ని ఉపనిషత్తుల్లో, సర్వాసాం ఉపనిషదాం సమస్త ఉపనిషత్తులు యందు ఆత్మ యథార్థ జ్ఞానాన్ని గురించే నిరూపణ చేసేసి అన్ని ఉపనిషత్తుల్లో. ఈ శకేన కట ముండక మాండుక్యాదులు, చాందోగ్య, బృహదారణ్యక అన్ని ఉపనిషత్తుల్లో కూడా ఆత్మ యథార్థ స్వరూపాన్ని, యథార్థ తత్వాన్నే నిరూపణ చేశారు. ఈ ప్రకారంగా జరిగింది ఉపక్షయ. యథార్థ జ్ఞానమునే నిరూపణ అన్ని ఉపనిషత్తులు అదే ఉంటుంది. ఈవెన్ గీతలో కూడా ఉంది ఇది. మోక్ష ధర్మాణాంచ ఏవం, గీతలో కూడా మోక్ష ధర్మము ఆత్మజ్ఞానమే అని చెప్పేసి. మోక్షం యొక్క ధర్మం ఏంటి? ఆత్మ విజ్ఞానమే. ఆత్మజ్ఞానం వల్లే మోక్షము అని చెప్పింది ఉపదేశాలలో కూడా అన్నమాట. ఆత్మజ్ఞానమే మోక్షానికి సాధన అని చెప్పేసి. ఆత్మజ్ఞానమే మోక్షానికి సాధన. ఆ ఆత్మజ్ఞానం నీకు కలగాలంటే ఎప్పుడైనా శ్రవణాలు చేయాల్సిందే. ఆచరించేది ఏమి లేదు ఇక్కడ. చాలా మందికి తెలియదు. ఎవడో చెప్పేసి ఉంటాడు. ఆచరణ చేసేదేమే లేదు, ఆచరించేదే లేదు. ఎప్పుడైనా మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎండీలు ఉంటారు కదా, ఎప్పుడైనా సరే మందులు రాసే వాళ్ళు ఉంటారు కదా, మందులు రాసే ఆయన ఆపరేషన్లు ఏం చేయడు. ఓన్లీ టెస్ట్ చేసి మందులు రాస్తారు. ఎప్పుడైనా ఆయన దగ్గర పోయి మరి తెలుసుకోవాలి, ఆపరేషన్ వాళ్ళు చేసే వాళ్ళ దగ్గర పోతారు. ఇతను ఓన్లీ మందులు రాస్తారు, రోగ నిర్ధారణ చేస్తాడు ఆయన ఎండి. మళ్ళీ మీరు వేరే డాక్టర్ల దగ్గర పోయి, సర్జన్ల దగ్గర పోయి పోవాలి. సేమ్ ఈయన ఆచరణ అంతే. దానికే అది. దీనికి ఏంటంటే చెప్పు సమకాలంలోనే దీనికి ఏం చేసేదే లేదుగా, అజ్ఞానం కలుగు. దీన్ని ఆచరణ చేసేదేలే, ఆ జ్ఞానం కలిగించుకొని జీవించడమే. ఆచరణ చేయాలంటే రెండో వస్తువు ఉండాలి.
ఇది తానైన వస్తువు కదా, అది కూడా చాలా మందికి తెలుసు. స్వామి వింటే సరిపోద్దా, తెలుసుకుంటే సరిపోద్దా, ఆచరణ చేయాలి కదా, ఆచరణ చేయాలి కదా. అర్థమైందా? ఆచరణ చేసేది ఏముంది, వినడమే ఆచరణ, తెచ్చుకోవడమే ఆచరణ. ఇంకా మళ్ళీ దానికి ఏం మళ్ళీ తోమేది గీమేది ఏమీ లేదు, అస్సలేం లేదు. అది చాలా మందికి తెలియదు. గీతానాం మోక్ష ధర్మాణంచ, గీతలో కూడా మోక్ష జ్ఞానాన్ని కలిగించేటువంటిది అని చెప్పి ఉన్నారు. తస్మాత్ ఆత్మన అనేకత్వ కర్తృత్వ భోక్తృత్వాది చ, భోక్తృత్వాది చ అశుద్ధత్వా పాప విద్ధత్వాది, పాప విద్ధత్వాది చ ఉపాదాయ లోక బుద్ధి సిద్ధం కర్మాణి విహితాని. అందుకనే తస్మాత్ అందుకనే ఆత్మన ఆత్మకు అనేకత్వము, కర్తృత్వము, భోక్తృత్వము, అశుద్ధత్వము, పాప విద్ధత్వము ఇవన్నీ ఆరోపణ చేసుకొని ఇవన్నీ చేస్తున్నారు లోపల. ఆరోపణ చేసుకునే చేస్తున్నారు. ఆరోపణ తీసేస్తే ఇంకా చేసేది, ఆరోపణ చేస్తే ఆచరణ, ఆరోపణ తీసేస్తే ఆచరణలే ఏం లే. ఆరోపమే మిమ్మల్ని ఇలా చేయిస్తుంది. ఆరోపం పోతే చేసేది ఏమి లేదు, ఏం లేదు. ఆరోపం వల్ల జరిగింది. అందువల్ల ఆత్మన, ఈ ఆత్మకి అనేకత్వం వచ్చింది, కర్తృత్వం వచ్చింది, భోక్తృత్వం వచ్చింది. ఆధిపదం చేత భోక్తృత్వము, కర్మ ఇవన్నీ, పుణ్యము, పాపము, సుఖము, దుఃఖము, అశుద్ధత్వము, చూసారా, శుద్ధము కాకుండా ఉండడము. శుద్ధము కాకుండా అంటే నీ పాపిని, మహాపాపిని, దోషం ఉంది, అనేక రకాల కష్టాలున్నాయి, దుఃఖాలున్నాయి, పాప విద్ధత్వాది ఇలాంటి పాపాలన్నీ కలిగించుకొని ఉపాధ్యాయ పెట్టుకొని లోక బుద్ధి సిద్ధం కర్మాణి విహితాన్ని, లోకములో బుద్ధి సిద్ధం కర్మాణి, లోక బుద్ధి ఎలా ఉంది, దీనుణ్ణి, దుఃఖని, సంసారాన్ని, అధముణ్ణి, అధమాత్ముణ్ణి, కబడండి కబాడండి అని ఇలాంటి వాడికి కర్మ. తత్వజ్ఞానం కలిగించుకున్న వాళ్ళకి, తత్వం తెలుసుకున్న వాళ్ళకి కర్మలతో సంబంధం లేదు, కర్మలతో సంబంధం లేదు. తత్వజ్ఞానం లేకుండా లోకబుద్ధి సిద్ధం. లోకబుద్ధి ఎలా ఉందంటే నేను దీనిని, దుఃఖిని, పాపిని, అది ఇది అన్నీ వేసుకొని ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎంత చెప్పినా వినరు, చెప్తే అస్సలు వింటారు, ఇలా చేస్తుంటారు. అందుకని వాళ్ళకే కర్మలు విహిత అని, వాళ్ళకే కర్మలు విధించారు. అందువల్ల అవిదిషాం కర్మాణి విధీయంతే. అజ్ఞానుడికే కర్మలు చెప్పారు కానీ వివేకులకి కానే కాదు. కొన్ని మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది కొద్ది కొద్దిగా. ఇప్పుడు ఋషికేశం వచ్చినారు, మీరు ఋషికేశం వచ్చి పాఠానికి వచ్చినారు. ఇక్కడ మన క్యాంపులో క్లాసు పెట్టుకుందాము అనుకోనే కదా వచ్చింది. అలా వచ్చినప్పుడు ఇప్పుడు కావుడి యాత్రలు చేస్తున్నారు కదా, అంతా కావుడి మోసుకొని తిరుగుతున్నారు. మీరందరూ కూడా మాకో కావుడి బొమ్మలి అప్పుడు అనరు, అర్థమైందా? అన్నీ అనరు. మాకేంటి అలా చూస్తుంటే ఒక్కొక్కరి ముఖం ఎలా ఉంది. శివభక్తులు కాదు వాళ్ళు, శివుడు యొక్క గణము యొక్క భక్తులు వీళ్ళు. శివుడు ఏమన్నాడంటే వీళ్ళకే నేనేం చెప్పలేకపోతున్నాను, వీళ్ళు ఏమి ఏం తాండవం చేస్తుంటారు నా దగ్గర. వీళ్ళు తాలూకా భక్తులు వాళ్ళు అంటున్నారు. ఎవరా? కావుడోళ్ళు. ఎవరు భక్తులు? శివగణం భక్తులు, శివుని భక్తులు కాదు వాళ్ళు. అర్థమైందా? అందుకనే
శివుడికి ఏం సంబంధం లేదు వాడికి, శివగణంతో సంబంధం. ఇట్లాంటివన్నీ చేసేది శివగణమే అనమాట. ఎగిరేది, ఇష్టం వచ్చినట్టుగా ఓ తాండవాలు చేసేది, వాళ్ళు చేసేది. అమ్మమ్మ, వీరభద్రుడు, కాలభద్రుడు, కాలభైరుడు, ఆ భైరుడు, ఏ భైరుడు, అబ్బా. అప్పుడు శివుడు ఏమనుకుంటాడు? ఏమైనా ఉద్యమాలు వచ్చినప్పుడు వీళ్ళే వదిలిపెట్టాలి ముందు, మనకి. అందుకని దాక్షాయని జరిపినప్పుడు వీరభద్రుడిని ప్రవేశపెట్టేసి ఆయన తప్పించుకున్నాడు. ఎవరు? శివుడు. నేను చూసుకోండి అయ్యా, ఎప్పుడైనా చూడు, ఎవరైనా మీటింగ్లు పెట్టి అక్కడ ఉండే వాళ్ళంతా రెచ్చగొట్టేసేసేసి వాడు తప్పించుకుంటాడు, హోటల్ పోయి కూర్చుంటాడు. వీళ్ళు బస్సులు కాల్చడం, పగలు కొట్టడం అన్నీ చేస్తాడు. అవి శివగుణం కూడా అట్లాంటి పనులు చేస్తాడు. వీరభద్రుడిని వదిలేసాడు కదా ఆయన. ఇంకా చూసుకో, దక్షుడి యొక్క యజ్ఞం అంతా ధ్వంసం చేసి పడేసినాడు. అయిపోయి శివుడు మెల్లగా ఏం చేస్తున్నావు స్వామి అంటే, ధ్యానంలో పెట్టుకోండి, రెచ్చగొట్టేసి హాయిగా ఇట్లా నాకు కోపం వచ్చింది, రెచ్చగొట్టేసి ఇప్పుడు శాంతమైపోయా. నువ్వు హాయిగా గొడవలు క్రియేట్ చేసేసి హాయిగా ఉండిపోతాడు. అదే చూసుకుంటుంది వాడిని ఎంత ధ్యానమేమో అట్లా వీళ్ళు. కాబట్టి మీరు అది కోరరు, మనకెందుకయ్యా, వాళ్ళు ఏదో అంతే, వాళ్ళకి ఆ లెవెల్ వాళ్ళకి అదే. అందుకనే గీతలో అవిదుషాం కర్మాణి విధీయంతే, అజ్ఞానులకే కర్మ చెప్పామే కానీ మేము వివేకులకే కాదు. వివేకులకు చెప్పలేదు. అందుకని ఇట్లా చెప్పి తర్వాత ఇటు చెప్తున్నారు చూడండి. యో హి కర్మ ఫలేన ధై దృష్టేన బ్రహ్మవర్చ సాధన అదృష్టేన స్వర్గాదినా చ విజాతి అహం న కారణత్వ కుబ్జత్వాది అనధికార ప్రయోజక ధర్మవాన్ ఇది ఆత్మానం మన్యతే సో అధిక్రియతే కర్మసు ఇతి అధికార విదో వదంతే యో హి కర్మ ఫలేన అర్థి దృష్టేన బ్రహ్మవర్చసాదిన అదృష్టేన స్వర్గాదిన చ ద్విజాతి అహం న కారణత్వా కుబ్జత్వాది అనధికార ప్రయోజక ధర్మవాన ఇది ఆత్మానం మన్యతే సహ అధిక్రియతే కర్మసు ఇతి అధికార విదో వదంతే. ఎవడైతే కర్మఫలేన అర్థి, కర్మఫలం కోరుకుంటున్నాడో, ఏమిటంటే దృష్టేన బ్రహ్మవర్చసాదిన, అదేమో కర్మఫలమేమో అదృష్టము, దృష్టమేమో బ్రహ్మవర్చసాదిన అదృష్టేన. ఇప్పుడు బ్రహ్మవర్చస్సు అంటే ఇప్పుడు శరీరేంద్రియాదులో తేజస్సుగా ఉండడము, ముఖము తేజస్సుగా ఉండడము, ఇవన్నీ కర్మల వల్ల వస్తాయి, ఉపాసన వల్ల ఇవన్నీ మనకి ఆ విధంగా మనసులో కానీ ఇంద్రియాలలో కానీ ముఖంలో కానీ ఒక తేజస్, ఒక రకమైన ఈ ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు నీకు పాపకర్మల వల్ల ఏమో కోపాలు, బాధలు. అట్లా ఈ విధంగా స్వర్గాధినాచ అదృష్టేన స్వర్గాధినాచ, అదృష్ట ఫలాలన్నీ స్వర్గ ఫలాలు. అందువల్ల మనం ఇక్కడ యజ్ఞ హోమాదులు చేస్తే స్వర్గఫల ప్రాప్తి ఇప్పటికి రాదు, అది ఎప్పుడో. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఏది మంచి జరిగినా సరే, ఏదైనా జరిగితే గృహాలలో అదృష్టం అంటే ఇప్పుడుది కాదనమాట, అది ఎప్పటిదో ఇప్పుడు కనిపిస్తుంది. అందుకోని మన వాళ్ళు అదృష్టం అని పేరు పెట్టారు దాన్ని. అదృష్టం అంటే అర్థం అంటే ఇప్పుడు చేస్తే వచ్చింది కాదు, అది ఎప్పుడో
మీరు ఇంకో మాట వెళ్ళదు, దాని లోపల ఇంకో రహస్యం ఉంది. అదృష్టము అంటే మాట మీకు ఒక దుఃఖం కలిగింది అనుకోండి, అది కూడా అదృష్టం. ఎప్పుడు చేసినానో ఆ దుఃఖం నన్ను ఇప్పుడు పీడిస్తుంది. మంచి జరిగిన అదృష్టమే, చెడు జరిగిన అదృష్టమే. అంటే మంచి చెడులు అంటే అర్థం ఏంటంటే మనసు బాధగా ఉందనుకోండి, ఎప్పుడు చేసిన కర్మో కానీ నా మనసు ఇలా బాధ, అప్పుడు మనసు ప్రసన్నంగా సంతోషంగా ఉందనుకోండి, ఇది కూడా అదృష్టమే. సానుకూలం ప్రతికూలం రెండు కూడా అదృష్టమే. మీకు అనుకూలంగా జరుగుతుంటే ఎప్పుడు చేసుకున్నాను, మీకు అన్ని ప్రతికూలంగా జరుగుతుంటే అది అంటే ఎప్పుడో మీరు మనసులో అలాగా సంకల్పం చేసినారు కాబట్టి అది ఈ రోజు కనిపిస్తుంది. ఇప్పుడుది కాదు అది, ఇప్పుడు అందుకనే వాళ్ళు అదృష్టం అన్నారు. మీరు ఎప్పుడైనా సరే మీరే అంటుంటారు, మన పెద్దోళ్ళు భలే చెప్తుంటారు, మా ఏ జన్మలో చేసిన పాపం లేదు నా కడుపులో ఇట్లా పుట్టినారు మీరు అంటారు. మీరు మన పెద్దోళ్ళు చెప్పిన మాట అది, ఏ జన్మలో ఏదో చేసినామో ఇదో ఇట్లా పుట్టినాం చూసారా. అంటే అది అదృష్టం అంతా వెనకటి చేసినవి ప్రయారిటీగా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇప్పుడు నేను ఇట్లా సంకల్పం చేశాను జ్ఞాన విషయాలకి, జ్ఞానానికి, అది నాకు ఇప్పుడు చూడు ఎలా వచ్చిందో. పూర్వ సంకల్పమే కానీ వర్తమాన సంకల్పాలు కాదు ఇవే. పూర్వం నేను ఇప్పుడు ఒక్కసారిగా మీకు 10 లక్షలు మీ చేతికి వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు దాచుకుందే కదా. హెల్త్ కార్డు ఎప్పటి నుంచో కడితేనే కదా, ఎప్పటి నుంచో కడుతున్నానో ఇప్పుడేమో ఈ రోగానికి ఆ డబ్బులు పనికొచ్చాయి. ఎప్పుడుదో కదా ఇన్సూరెన్స్, ఇప్పుడు కాదు. సేమ్ ఇప్పుడు నాకు ఇంత చక్కగా జరుగుతుంది, మంచి గురువు దొరికినాడయ్యో, మంచి విద్య దొరికింది, బాగా టైం దొరుకుతుంది, అందరూ సహకరిస్తున్నారు నాకు అంటే ఎప్పుడో నేను సంకల్పం చేసేసి ఉంటా, నాకు కూడా జ్ఞానం కావాలి. అది అట్లాగే ఇవన్నీ జరిగి ఇప్పుడు చేసేసినారు మీరు, అవన్నీ ఇలా చూపిస్తుంది. దీన్ని ఇప్పుడు ఏమన్నా వర్తమాన ఫలమా అదృష్ట ఫలమా? అదృష్ట ఫలం. వర్తమానాలన్నీ అదృష్టంతో ముడిపడి ఉన్నాయి, ఎప్పుడో చేసుకున్నవి ఇప్పుడు నాకు ఇట్లా కనిపిస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు చేసి మంచి జరుగుతుంది చూడు. ప్రజెంట్ చేసేవి ఇప్పుడు రావు, తర్వాత అది అనమాట అదృష్టం. అది బాగా తెలుసుకోవాల్సి. అందుకని ఈ ప్రకారంగా చెప్పేసి ఓకే, ఇది మనం తర్వాత చెప్పు. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.